ఓం శ్రీ గురుభ్యో నమః కాళికాదేవియే నమో నమః. ఈ వీడియో ద్వారా మీరు బట్టలకు చెప్పులకు ఒరిజినల్ మరుగుమందు తెలుసుకోవచ్చు. 3 రోజుల్లో మనం చెప్పినట్టు మన మాట విననటువంటి వ్యక్తులు మన మాట వింటారు. 1000% పనిచేస్తుంది. ఇది అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే మీ మూత్రంతో కలిపి ఈ రసాన్ని పూయాలి. ఇప్పుడు విధానం తెలుసుకునే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ యొక్క ఫలితాన్ని పొందిన తర్వాత మీలాంటి సమస్య ఉన్నటువంటి వ్యక్తులకు షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు మీరుగానే మీ ఇంటి వద్దనే చేసుకోవచ్చు. అలాగే ఎన్నో రకాల మరుగుమందు తంత్రాలు చూసుంటారు. అందులో ఇదొక రకము. కానీ ఇది ఈజీగా మీరు దగ్గరలో దొరికేటటువంటి ఒక మొక్క కాబట్టి ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది నల్లేరు మొక్క అంటారు. ఈ యొక్క మొక్క పేరు నల్లేరు మొక్క. నల్లేరు వల్ల పాములు కూడా రాకుండా ఉంటాయి. అలాగే ఎన్నో రసాయన పదార్థాలు ఉపయోగిస్తాము. అలాగే మనకు ఆయుర్వేదంగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ నల్లేరు మొక్కను తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ యొక్క ఫోటోలో చూసినట్లయినా గూగుల్లో సెర్చ్ చేసినట్టయినా మీరు ఐడియా వస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఈజీగా గుర్తిస్తారు. కాకపోతే ఏంటంటే ఇది నర్సరీలో కూడా తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీకు అందుబాటులో లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే. ముఖ్యంగా దీనికి నియమాలు అంటూ ఏమీ లేవు. ముఖ్యంగా చేయవలసింది ఏదైతే ఉంటుందో ఈ విధానాన్ని సరిగా చేసుకోవడమే. దీనిని ఆదివారము, గురువారం మాత్రమే చేయాలి. మరీ గుర్తుపెట్టుకోండి. ఆదివారము, గురువారం మాత్రమే చేయాలి. ఉదయం లేవగానే మీ యొక్క మూత్రాన్ని తీసుకొని ముందుగా పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ యొక్క నల్లేరు రసం ఏదైతే ఉంటుందో దాన్ని పచ్చిది తీసుకొచ్చుకోండి. ఆ రోజే తీసుకొచ్చుకోవాలి. ఆదివారం లేదా గురువారం తీసుకొచ్చుకొని మూత్రాన్ని ముందుగా పక్కన పట్టి పెట్టుకొని ఈ యొక్క నల్లేరు రసాన్ని మంచిగా అందులో పిండండి. కొంచెం మూత్రాన్ని పక్కన పెట్టుకొని ఈ యొక్క రసాన్ని పిండండి. లేదంటే రసాన్ని ఏదైనా ఒక చిన్న డబ్బాలో పిండుకొని అందులో ఈ యొక్క మూత్రాన్ని ఒక 7 చుక్కల వరకు కలపండి. కరెక్ట్గా 7 చుక్కలు ఒక డిప్పర్ తీసుకొని డిప్పర్తో కలపండి. కలిపిన తర్వాత దీన్ని మిక్స్ చేసి ఒక గంట పక్కన పెట్టాలి. ఒక 1 అవర్ పక్కన పెట్టి ఆ తర్వాత మీరు ఎప్పుడైనా సరే వాడుకోవచ్చు. మీ ఇంట్లో మాట విననటువంటి వ్యక్తులు భర్త లేదా భార్య, ప్రేమికులు ఇలా ఎవరైనా ఉన్నారు అంటే మంచిగా మీతో అనుకూలంగా ఉండి, మీతో ప్రేమగా ఉంటూ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం అలాగే 3 రోజుల్లో కరెక్ట్గా 3 రోజుల్లో తప్పకుండా మీ మాట వింటారు. మీరు పెట్టవలసింది ఎలాంటి మిస్టేక్ లేకుండా పెట్టండి. వారి యొక్క బట్టలకు చెమట వచ్చే ప్రదేశం ఉంటుంది. లోపల వైపు చెమట వచ్చే ప్రదేశంలో మీరు దీన్ని పెట్టవచ్చు. అలాగే చెప్పులకు ఈ యొక్క చెప్పులకు పూసిన తర్వాత ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత వాళ్ళు వేసుకున్నప్పుడు ఏదైతే స్వెట్ అనేది కాలుకు వస్తుందో ఆ స్వెట్ ద్వారా ఈ యొక్క బాడీలోకి వెళ్ళిపోయి మనకు మంచి మార్పు అనేది 3 రోజుల్లోనే కనపడుతుంది. కాకపోతే ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేదు. దీని గురించి అయితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అస్సలు సైడ్ ఎఫెక్ట్ లేదు. అలాగే బట్టలు లోపల వైపులు రాసినప్పుడు వాళ్ళ శరీరానికి అంటితే చాలు అలా కూడా వస్తుంది. మొత్తం మీద వాళ్ళ బాడీ కంటే విధంగా మీరు చూసుకోండి. ఇంతకుముందే వాళ్ళ మీద ఏదైనా ప్రయోగం ఉంటే పని చేయకపోతే మరలా మీరు తిరిగి ప్రయత్నించవచ్చు. లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి తీయించిన తర్వాత ప్రయోగించవచ్చు. ఇదైతే మంచి ఫలితాన్ని చూస్తారు కాబట్టి ఇది చేయండి. సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.